ఈటల రాజేందర్ లాంటి నక్సలైట్ ఇచ్చే డబ్బు సంచులకు ఆశపడి సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మురళీధర్ రావుకి బీజేపీ అన్యాయం చేస్తుందని మండిపడ్డ ఓయూ విద్యార్థి నాయకులు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుస్తాడని ఎలా నమ్ముతారని నిలదీసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. భారతీయ జనతా పార్టీ ఒక చరిత్రాత్మకమైన తప్పిదానికి పాల్పడింది. ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక నక్సలైట్ ని పట్టుకొని ఇవాళ టికెట్ భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నుంచి ఇవ్వడం జరిగింది. ఆయన కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్లా కౌగిలించుకుందని చెప్పి సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మురళీధర్ రావు గారు గత 4 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక మంచి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తికి కాకుండా ఇవాళ ఒక మూటలు పట్టుకొచ్చినటువంటి ఈటల రాజేందర్ కి ఏ మీరు టికెట్ ని కేటాయిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన గతంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఒకరికి ఒకటేసారి సీట్ ని ఇస్తారు. మరి ఆయన సీట్ ని ఇచ్చినా గానీ గెలవనటువంటి పరిస్థితి. ఇలా మళ్ళా ఎట్లా ఆయనను మల్కాజ్గిరిలో నిలబెడతారని చెప్పి అడుగుతా ఉన్నాం.